పండు అయితే హాల్లో వాళ్ళ అమ్మమ్మతో అలా కూర్చుని ఉంటాడు. ఇంతలో రుక్మిణి అయితే పండుకి భోజనం తీసుకుని వస్తుంది. పండు ఇదిగో తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది. తినిపిస్తూ ఉంటే పండు అయితే వద్దు నాకు వద్దు అని చెప్పి అంటాడు. ఎందుకు వద్దు పండు తిను అని చెప్పి అంటే, లేదు నాకు మమ్మీ కావాలి, మమ్మీ వస్తేనే నేను తింటాను లేకపోతే తిన్ను అని చెప్పి ఆ భోజనాన్ని అయితే విసిరేస్తాడు. అది చూసి రుక్మిణి అయితే కోపం వచ్చి పండు చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తుతుంది. చెయ్యెత్తగానే ఇంతలో రాధ వచ్చి రుక్మిణి చెయ్యిని అడ్డుకుంటుంది. ఏంటి ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉంటుంది రాధ. అది చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పండు అయితే భయపడిపోయి రాధ దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా శ్యామ్ అలా చూస్తూ ఉంటాడు. ఇందులో రాధ ఎలా అంటూ ఉంటుంది, అక్క ఇచ్చేయక్క పండుని నాకు ఇచ్చేయక్క, నేను బాగా చూసుకుంటానక్క అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా, పండుని నీకు ఇచ్చేయాలంటే నేను ఒక కండిషన్ పెడతాను, ఆ కండిషన్కి మీరు ఒప్పుకోండి అని చెప్పి అంటుంది. ఏంటక్క ఆ కండిషన్ అంటే, మీ ఆస్తి మొత్తం నాకు రాసి ఇవ్వండి, పండుని మీకు నేను రాసి ఇచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న శ్యామ్ రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రుక్మిణి కండిషన్కి శ్యామ్ రాధ ఒప్పుకుంటారా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.